హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. ఇక స్పాన్సర్డ్ బై మంగళగౌరి సిల్క్స్. సో నిన్న ఎవరైతే ఎవరు కూడా విన్ అవ్వలేదు కాబట్టి ఈరోజు మనం డైరెక్ట్ కాల్కి వెళ్ళిపోదాం. విన్నర్స్ ఎవరు లేరు కాబట్టి నేను అనౌన్స్ చేయట్లేదు. సో ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో హలో. హాయ్. హాయ్, గట్టిగా మాట్లాడండి. మీ పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సాపురం అండి. నర్సాపురం. ఎక్కడ నర్సాపురం? పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు శ్రీదేవి గారు? ఖాళీనేనండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఇది వరకు ఆల్రెడీ కాల్ చేశాను, నేను ఓడిపోయాను అనమాట. కాదు, ఇంత ముందుకు అంటే ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్? స్కూల్లో టీచర్ కింద చేశానండి. ఓడిపోయాను. ఎన్నిసార్లు కాల్ చేశారు? వన్ టైం చేశానండి. అప్పుడే గెలుచుకోలేదు? గెలవలేదు. ఓకే. అది పిఎం స్కీమ్ అది అడిగారు క్వశ్చన్ అప్పుడు. సో ఏం చేశారు? వంట ఏం చేశారు? ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు అరటిపువ్వు పచ్చడి అండి. ఓకే. అరటిపువ్వు పచ్చడి, టమాటో పప్పు. ఓకే. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఏం చేస్తూ ఉంటారు? అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి. అంత పెద్ద పిల్లలా? చిన్న పిల్లలు అనుకుంటున్నా నేను మీ వాయిస్ విని. అవునా, అంతేనండి. చెప్పండి, మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా వారు లేరండి. ఓకే. సో అరటి పువ్వు చట్నీ అని చెప్పారు కదా? అవునండి. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇది 1 month నుంచి చూస్తున్నానండి. 1 month చూస్తున్నారు. 1 time కాల్ చేశారు, క్వశ్చన్ అడిగారు, గెలవలేదు. కొంతమంది అయితే స్టార్టింగ్ నుంచి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. పాపం వాళ్ళకి ఇంకా కాల్ కలవట్లే. నేను 1 month నుంచి ట్రై చేస్తున్నాను, అసలు కలవలేదు. 1 time అయితే ఓడిపోయాను ఇంకా. ఓకే. సో ఏమైనా పాట పాడడం కానీ చేస్తారా? పాట పాడడం కానీ, లేకపోతే టిప్ చెప్పడం కానీ, లేకపోతే ఏదైనా పొడుపు కథ నన్ను అడుగుతారా? పోనీ టిప్ చెప్తానండి. చెప్పండి. అది చిన్నపిల్లలు పడిపోతారు కదండి, దెబ్బలు తగులుతాయి కదా, అప్పుడు బ్లడ్ అది వస్తుంది కదా, అది ఒకసారి వాష్ చేసేసి జామాకులు ఉంటది కదా, పేస్ట్ కింద చేసి అది అక్కడ అప్లై చేసి కడితే తగ్గుతుందండి త్వరగా. అవునా? అవునండి. మంచి టిప్ ఇది. పిల్లలు అయితే అసలు ఒక్క దగ్గర ఉండరు, ఎప్పుడు చూసినా తగిలించుకుంటా ఉంటారు దెబ్బలు. అవునండి, అవును. సో నేను అడిగేనా మరి క్వశ్చన్? కొంచెం ఈజీగా అడగండి. ఈజీగా అడగనా? నేను ఈజీగానే అడుగుతాను, మీరే ఇన్ టైంలో క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. నేను అన్ని అడిగేటివి ఈజీ క్వశ్చన్స్, మీరే చెప్పలేరు. సరేనా? అడగనా? అడగండి. ఓకే. అతను చిన్నవాడు కానీ అతను టవర్ కూడా ఎక్కగలడు. టవరా అండి? మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, అక్కడ పక్కన నంబర్స్ కూడా, అదే సెకండ్స్ కూడా అవుతాయి చూడండి. ఇన్ టైం లోపల చెప్పాలి. అతను చిన్నవాడు కానీ అతను టవర్ని కూడా ఎక్కగలడు. కైటా అండి? కైటా అర్థం కాల నాకు. కైట్ గాలిపటమా? గాలిపటం అంటున్నారా? మీకు టైం అయిపోతోంది, చూడండి. నిచ్చెనా అండి? నిచ్చెనా? లేదండి, సారీ అండి, టైం అయిపోయింది. అది కాదు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నసరాపేట నుంచి. ఓకే. ఏం పేరు మీ పేరు? బుచ్చమ్మ. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? గృహిణమ్మా. ఓకే. మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? లేరమ్మా. ఓకే. పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఏం చేస్తారు? అబ్బాయి లేడు, అమ్మాయి ఉంది. అర్థం కాల. అబ్బాయి లేడమ్మా, అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి. ఓకే. అమ్మాయి ఏం చేస్తుంది మరి? గృహిణి తను కూడా. ఓకే. పెళ్ళైపోయింది. ఓకే. ఏం వంట చేశారు ఈరోజు మరి? ఈరోజు చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కర్రీ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? మీకు నచ్చుతుందా? ఫస్ట్ నుంచి చూస్తున్నాం, నచ్చుతుంది. కానీ ఫస్ట్ లో 4 ఇచ్చారు, ఇప్పుడు ఒక్కళ్ళకి ఇస్తున్నారు.
ఫస్ట్ 1 అవర్ ఉండే, ఇప్పుడు హాఫ్ అన్ అవరే ఉంది మరి. అవునవును. మ్మ్. అది ఒక్కోసారి అసలు ఆ ఒక్కళ్ళు కూడా గెలవట్లేదురా. అందరూ ఒకేసారి కాల్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తుంది, సో అందరికి బిజీ 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 అని వస్తుంది, ఒక్కరికి కూడా కలవట్లా, సో అలా మీ అన్నమాట. పేరు మమతానేనా మీ పేరు? నేనే మమత. అవును కదా. మ్మ్. మీ సో ఈ పేరు ప్రోగ్రామ్ బాగుంది. చూస్తూ ఉంటారు కదా, ఆ? ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కదా, ఇది కాకుండా ఇంకేమి ఇష్టం బీఆర్కేలో? ఇదే న్యూస్ చూస్తుంటాం, బరాబర్ వార్తలు మ్మ్. చూస్తుంటాము. బాగా చేస్తుందా అమ్మాయి మరి? చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఏదైనా పాట పాడడం కానీ క్వశ్చన్ అడగడం కానీ చేస్తారా? పాట పాడాలా? పోనీ టిప్ అయినా చెప్పండి, నో ప్రాబ్లం. పాట పాడతాను కానీ ఇప్పుడు 2 సార్లు ఓడిపోయాను, ఇది 3వసారి చేయటం. నాకు మటుకు కొంచెం నేను పెద్దదాన్నమ్మా, కొంచెం వెనకటి వాళ్ళు హీరో హీరోయిన్ అయితే చెప్పగలుగుతాను. ఇమేజ్ ఇచ్చి హీరో కానీ హీరోయిన్ కానీ ఇస్తారా? ఇమేజ్ ఇవ్వనా? ఇమేజ్ అయినా కానీ వెనకటి వాళ్ళు అయితే చెప్పగలుగుతాను, కానీ ఇప్పుడు సినిమాలు అసలు నేను చూడనే లేదమ్మా. అవునా, అందుకే సరే ఓకే, నేను ట్రై చేస్తాను ఈజీగా ఇవ్వడానికి. నా చేతుల్లో ఏం లేదు అక్కడ. చెప్పగలుగుతాను నేను, ఇంకా నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. నాకే తెలీదు క్వశ్చన్ అక్కడ వచ్చేంత వరకు, నాకు కూడా తెలీదు అసలు. నాకు కూడా మీరు చెప్పిన తర్వాతే తెలుస్తుంది. ఇమేజ్ ఇస్తారు కదా, కొంచెం వెనకటి వాళ్ళని ఇస్తే హీరోలు కానీ హీరోయిన్లు కానీ నేను ట్రై చేస్తాను. చదవ వాళ్ళు అయితే నా వల్ల కాదు, తెలియదు నాకు, ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. అవునా, ఓకే, నేను ట్రై చేస్తాను. నా దగ్గర ఏం ఉండదు, అక్కడ నుంచి వచ్చేదే నేను ఇస్తాను అనమాట. సో నేను ట్రై చేస్తాను, మేబీ మీకు ఈజీగా ఇవ్వడానికి. సో మీరు పాట పాడండి, పాట పాడిన తర్వాత మనం దానికి వెళ్ళిపోదాం. నీలి రంగు చీరలోన సంత మామ నీవే జాన, ఏడు రంగు 7 మడతలు నన్నడు ఆయన రావట్లేదురా. రావట్లేదు కానీ ఆ పాట చాలా బాగుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ప్రకాష్ రాజు గారు బాగుంటుంది. మీరు పాడింది అయినా కూడా చాలా బాగా చక్కగా పాడారు, వినసొంపుగా. ఓకే, మీకు క్వశ్చన్ అడగనా, ఇమేజ్ ఇవ్వనా అని ఆలోచిస్తున్నా, ఏం చేయాలి అనేసరి. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఇమేజ్ ఇవ్వండి అమ్మా, వెంకటరాళ్ళు కొంచెం ఇమేజ్ ఇవ్వనా? చేస్తున్నానని చెప్పండి, ఇమేజ్ చేసేవాళ్ళు లేరు అందుకు. ఓకే, ఇమేజ్ ప్లీజ్. వెంకట వాళ్ళకి అయితే చెప్పగలుగుతాను అది. ఓకే, నేను ట్రై చేస్తున్నా, బట్ అది ఎలా అనేది నాకు కూడా తెలియదు, ఎవరు అనేది నాకు తెలియదు. సో చూడండి, పీసీఆర్ ఇమేజ్ ప్లీజ్. ఇమేజ్ వచ్చింది, చూడండి అమ్మగారు, అది పక్కన టైం కూడా పడుతుంది, మీరు చూడండి. ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి, పక్కన టైం కూడా పడుతుంది. కొంచెం క్లూ ఇవ్వరా, నాకు అర్థం కాలేదు. ఎలా ఆయన ఫస్ట్ సినిమా బ్లాక్ బాస్టర్, ఈ మధ్య ఆయనకి చిరంజీవి అంటే చాలా ఇష్టం, ఆ హీరోకి. చిరంజీవి అంటే కొంచెం పేరులో ఫస్ట్ అక్షరం క్లూ ఇవ్వరా. అయ్యో, అనుకోలేదమ్మా నేను. టైం అయిపోతుంది అమ్మగారు, చెప్పాలి. మీకు ఎలా చెప్పను. ప్లీజ్ రా. ఆయన సినిమా 3 అక్షరాలు ఉంటుంది, ఫస్ట్ సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుంది. సారీ అమ్మ, టైం అయిపోయింది, మీరు ఇన్ టైంలో చెప్పలేకపోయారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నా. హీరో కార్తికేయ ఆయన. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో అండి. హాయ్ అండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా, మీ వాయిస్ రావట్లేదు నాకు అస్సలు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రత్నకుమార్ అండి. రత్నకుమారి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు. మునుపు ఒకసారి పిల్లలను పై మీద పెట్టి తల్లులు పై కింద పెట్టవలసి వచ్చింది, ఆన్సర్ చెప్పలేకపోయాండి. పొడుపు కథ. అవునా, సరే ఓకే, ఈసారి గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నా. సో ఇంతకుముందు కాల్ చేశారు కదా, ఎన్నిసార్లు కాల్ చేశారు? మమతా గారు కదా మీరు? నేను మమతానే.
ఎన్నిసార్లు కాల్ చేశారు? హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. ఓకే ఓకే, మాట్లాడండి. కదండి మీరు? అవును, నేను మమతానే. ఎన్నిసార్లు కాల్ చేశారు అని అడుగుతున్నాను. నేను 2 సార్లు చేశానండి. 2 సార్లు కాల్ చేశారా? హలో, మీ వాయిస్ కట్ అయిపోతోంది, సిగ్నల్కి వచ్చి మాట్లాడండి. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తామండి. సో ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకే ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు? బరాబర్ ముచ్చట్లు మీరు జడేసుకొని ఉంటారు కదండి, కమ్మగా ఉంటుంది, జడ బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తారా, రోజు చూస్తారా? చూస్తామండి. ఓకే, ఏం నచ్చుతుంది మీకు ఇంకా? ఈ ప్రోగ్రామ్ నచ్చింది, బరాబర్ ముచ్చట్లు నచ్చింది, వార్తలు బాగుంటాయండి, న్యూస్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఇలానే చూడాలి, ఆదరించాలని నేను కోరుకుంటున్నా బీఆర్కేని. సో మరి పాట పాడతారా, క్వశ్చన్ అడుగుతారా, మీరే నన్ను పొడుపు కథ అడుగుతారా, లేకపోతే ఏమైనా టిప్స్ చెప్తారా? పొడుపు కథ. ఆకు చిన్నది కాయ పెద్దదండి, ఏంటది పొడుపు కథ? ఆకు చిన్నది కాయ పెద్దది. నాకు తెలియట్లా. నాకు అసలు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, మీకన్నా ఎవరైనా ఉంటారు కానీ. మీ వాయిస్ కట్ అయిపోతుంది రత్నకుమార్ గారు. హలో, ములక్కాయ అండి. ఓ, నాకు అసలు తెలియదు కూడా తెలీదు. ఓకే, నేను క్వశ్చన్ అడగనా మరి? హలో, నేను క్వశ్చన్ అడగనా అండి? ఓకే, సారీ, కాల్ కట్ అయిపోయింది. కొంచెం సిగ్నల్కి వచ్చి మాట్లాడండి, ఎందుకంటే ఈ రకంగా మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. అదేవిధంగా టీవీ చూసేటప్పుడు కాల్ కలిసినప్పుడు ఖచ్చితంగా మీరు టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టి మాట్లాడాలి, లేకపోతే ఆటోమేటిక్గా మీ కాల్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ మనము మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి పుట్టింటి పట్టు చీర. వెల్కమ్ బ్యాక్ టు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై మంగళగౌరి సిల్క్స్. నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి, మమతా గారు. హలో అండి, ఎవరు? కరుణ అండి. కరుణ. కన్నా? కరుణ. కరుణ, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. సో ఏం చేస్తుంటారు కరుణ గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? కంపల్సరీ చూస్తానండి. ఎన్నోసారి అండి చెప్పలేకపోతున్నానండి, గెస్ట్ అయిపోతున్నానండి. నిన్న కూడా చేశాను, పోస్టర్ వచ్చిందండి, అరవింద్ స్వామి చెప్పలేకపోయాను. అరవింద చెప్పాను కానీ స్వామి అని చెప్పలేకపోయానండి. పద్మ గారు వచ్చారు కదా నిన్న. ఓకే, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు ప్రోగ్రామ్ మళ్ళీ కానీ చూస్తున్నామండి. ఎన్నిసార్లు మాట్లాడారు మరి? ఇది 4వ 6వదండి. గెలిచారా మరి? లేదండి. ఎందుకు? ఓడిపోతున్నాం, చెప్పలేకపోతున్నామండి. అయ్యోయ్యో, ఈసారి గెలిపించేస్తాం మిమ్మల్ని. గెలిపించాలి, మీరు ఎలా గెలిపించాలండి. పోస్టర్ ఈజీగా ఉండదు, ఇలా కాకుండా వీరెల్లో ఇవ్వండి కొంచెం. ఇలా గట్టిగా అనుకోండి, మమతా నన్ను గెలిపించేస్తుంది అనేసి. మమతా గారు గెలిపిస్తారు అనుకున్నాను, మీరు అలాగైనా సరే. ఓకే, చెప్పండి. ఇంకా ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకేం ప్రోగ్రామ్స్ చూస్తారు బీఆర్కేలో? మనం బరాబర ముచ్చట్లు వస్తాయి కదండి, అది చూస్తామండి కంపల్సరిగా. కంపల్సరిగా ఇది మిస్ అవ్వనండి. బాగుపడతారు, మీకు రంప పట్టిందండి. 4 కూడా చూస్తానండి, 5:30కి వస్తుంది కదా. సరే, మన ప్రేక్షకుల కోసం మరి ఏమైనా పాట పాడతారా? పాట ఏమో బాగోదండి, నాకు రంప పట్టిందండి. పోనీ క్వశ్చన్ అడగండి నన్నే, పోనీ పొడుపు కథ అడగండి నన్నే. లేదు అని అనుకుంటే ఏదైనా టిప్ చెప్పండి. పొడుపు కథ అడుగుతానండి. నన్నే అడుగుతారా? నేను చెప్పలేకపోతే మాత్రం మీరే చెప్పాలి మరి. మొహంలో ఎరగానండి పొట్టి పెట్టుకుంటుంది ఏంటండి? అర్థం కాల. అదండి, మొహంలో ఎరగానంటే పొట్టు పెట్టుకుంటారండి ఏంటండి? ముఖం లేదు కానీ బొట్టు పెట్టుకుంటారు ఏంటి? తెలీదు. తెలీదు. హలో, తెలీదండి, చెప్పండి కరుణ గారు. మనం అది అంత మాత్రం ఇచ్చేస్తాం, మనం దాడుతూ ఉంటామండి. క్లూ ఇచ్చేసాను మీకు, మీరు నాకు కూడా క్లూ ఇచ్చేయాలండి. మనం అంత మాట దాడతామండి దాన్ని.
మనం దాటలేంది మనం పని అవ్వదండి. అది దాటుతా ఉంటాం, వెళ్తాము, వస్తూ ఉంటామండి. గుమ్మమా? కాదు కాదు ముగ్గా? కాదండి, చెప్పేనా? గడపండి. అయ్యో నేను ఓకే గుమ్మం అని చెప్పాను, నేను గడప అని చెప్పలే. గుమ్మంకు ఉండేదే గడప. అవునండి ఓకే ఓకే, అవునండి. పర్లేదు ఈ పర్లేదు. మధ్య ఈజీగా ఇవ్వండి, ఆ? ఈ మధ్య ఇవ్వండి, ఈజీగా వేళ నన్ను గెలిపించండి. నేను మిమ్మల్ని గెలిపించేస్తాను అంతే, ఇంకా తగ్గేదే లేదు. వీళ్ళన్నా ఏమో కొత్త వాళ్ళు ఎవరన్నా ఒకరు కొంచెం క్లూ వాళ్ళు. మీరు 20 నిమిషాలు సెకండ్ లో సరిపోతుందండి నాకు. సెకండ్ లంకే చూసుకుంటున్నామండి మేము. అబ్బా భలే మాట్లాడుతున్నారు మీరు, గలగలగలగల అని. సరే ఏం అడగను నేను మీకు క్వశ్చన్. నేను కూడా ఒక పొడుపు కథ అడగనా మిమ్మల్ని? ఏంటండి? పొడుపు కథ అడగనా మిమ్మల్ని? వద్దు, రాదండి నాకు పొడిపోతుంది గట్ట ఎవరు. ఇమేజ్ ఇవ్వండి. పోనీ ఇమేజేనా? ఇమేజ్ ఈజీగా అడగండి కొంచెం. ఓకే ఇమేజ్ ఇచ్చేస్తున్నా మరి. ఇమేజ్ ప్లీజ్. మీకు పక్కన సెకండ్స్ కూడా పడ్డాయి చూడండి. ఆల్రెడీ టైం స్టార్ట్ అయిపోయింది. ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. జీవి అండి, జీవి అనుకుంటున్నాను మేడం. జీవి. ఓకే, అతను కొంచెం ఓల్డ్ హీరో, అంటే 90s హీరో అన్నమాట. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. తమిళ్ హీరో, 90s హీరో, మన తెలుగులో కూడా చేశాడు. జీవా మేడం, జీవా. అవునా? అవును మేడం అనుకుంటున్నాను. టైం అయిపోతుంది. జీవా మేడం, జీవా. ఫిక్స్ చేయనా? ఫిక్స్ చేయండి మేడం. షూరా? షూర్ మేడం. టైం కూడా అయిపోతుంది. ఓకే జీవా ఫిక్స్. 3, 2, 1 టైం అయిపోయింది. సారీ రివీల్. ఓ సారీ అండి, ఆయన హీరో ప్రశాంత్, జీవా కాదు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, హాయ్. హాయ్, నేను సావిత్రి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ పార్వతి గారు, ఎలా ఉన్నారు? సావిత్రి అండి. సావిత్రి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం మీరు చేస్తా- చాలా బాగున్నారు. థ్యాంక్ యూ చాలా అండి. ట్రై చేస్తామండి బాబు, టైం తక్కువ ఇస్తున్నారు మీరు. క్వశ్చన్స్ చెప్పలేకపోతున్నా. అదే కదా మరి, అదే కదా అంత అలా ఇస్తేనే గెలుచుకోవాలి కదా. మనం గెలిచామంటే ఖచ్చితంగా దానికి ఒకటి ఉండాలి కదా. అవునులేండి. టాస్క్ లేనిది ఎవరు గెలవరు. ఈవెన్ లైఫ్ ఏమండి? టాస్క్ లేకుండా లైఫే ముందుకెళ్ళదు. మనం చీర ఎలా గెలుస్తామంటున్నాను. కరెక్టే. సో ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఓకే. లైవ్ ప్రోగ్రామ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తా ఉంటా. సో ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఒకసారి చేశాను, చెప్పలేకపోయాను ఆన్సర్. అప్పటి నుంచి పట్టుబట్టి సాధించాలని చూస్తున్నా. ఓకే, మంచి మంచి డెసిషన్ ఇది. సో ఎప్పటి నుంచి చూస్తున్నారు మరి ప్రోగ్రామ్? ఏమండి? ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి 2 నెలల నుంచి చూస్తున్నానండి. 2 నెలల నుంచి చూస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి కాల్ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు అవునండి. మళ్ళీ అవును. ఓకే. సో మరి మన ప్రేక్షకుల కోసం ఏమైనా పాట పాడడం కానీ, టిప్ చెప్పడం కానీ, లేకపోతే నన్నే క్వశ్చన్ అడగడం కానీ చేస్తారా? 2 లైన్ల పాట పాడతానండి. పాడండి. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. అదే అండి నా ఉద్దేశం కూడా. నిజంగా మంచి పాట, ధైర్యాన్ని ఇచ్చే పాట అది. గెలుచుకోవాలని. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇక్కడ గొల్లపూడిలో మల్లేశ్వరి గారు అని ఆవిడ గెలుచుకున్నారు. అప్పటి నుంచి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగి చేస్తున్నా. ఓకే ఓకే. సో ఏం అడగమంటారు మరి మీకు? ఆ సినిమాలకు సంబంధించిందా అడిగాను. సినిమాలకు సంబంధించి లేకపోతే ఏదైనా జనరల్ నాలెడ్జ్. కాదు, అందరు నన్ను సినిమాకి సంబంధించి అడగమంటున్నారు. బట్ క్వశ్చన్ కూడా నాకు మీకు అడిగే ముందే నాకు తెలుస్తుంది, అంతవరకు నాకు కూడా తెలీదు. పోలేండి, మీ ఏదొస్తే అది అడగండి. ఓకే, నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్తారా? అమ్మో, పొడుపు కథ అసలు రావు నాకు. మరి మీకు అదే వచ్చింది, నేనేం చేయలేను. ఓకేనా? పోనీ ఇమేజ్ ఇవ్వనా మరి? పొడుపు కథే బెస్ట్, అందుకే నేను పొడుపు కథే అడిగేస్తా. గుప్పెడు పిట్ట, దాని పొట్టంతా తీపి, ఏంటది? ఏంటండి? గుప్పెడు పిట్ట,
దాని పొట్టంతా తీపి ఏంటది? మీకు క్వశ్చన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ, టైం కూడా స్టార్ట్ అయిపోయింది. గుప్పెడు పొట్ట, దాని పొట్ట అంతా తీపి. ఇదే గుప్పెడు పిట్ట, పిట్ట పిట్ట బర్డ్. గుప్పెడు పిట్ట. దాని పొట్టంతా తీపి ఏంటది? టైం అయిపోతుంది, 10 సెకండ్సే ఉంది, ఫాస్ట్గా చెప్పాలి. క్లూ ఇవ్వరా? క్లూ అంటే అది చాలా ఫేమస్, మీరైతే ఇంకా అసలు ఎవ్రీ టైం చేస్తూనే ఉంటారు, ఇంకా ఆంధ్రాలో ఎవ్రీ టైమా చేస్తూనే ఉంటారు, ఏ పండగ వచ్చినా చేస్తా. బూరే 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 బూరె పూర్ణ. షోరా? ఏ గెలిచేసారు మీరు సావిత్రి గారు. థ్యాంక్స్ అండి, నేను చెప్పానా మమత మిమ్మల్ని గెలిపిస్తుందని? థ్యాంక్స్ అండి, మీరు గెలిపించారు, చాలా సంతోషం. నేను అదే చెప్పా కదా, మీకు ధైర్యం, పాట పాడారు అన్నీ, ఇంకా గెలిచేశారు. కంగ్రాచులేషన్స్. సో హ్యాపీయా? హ్యాపీ అండి, వెరీ వెరీ హ్యాపీ. ఓ మంచిగా హ్యాపీగా ఉండండి. మరి మాకు పంపిస్తారా? బూరా అని చెప్పారు, మరి మాకు పంపించండి. మేము బూరెలు అనుకుంటామండి, ఇక్కడ కృష్ణా జిల్లాలో పూర్ణాలు అంటారు, అందుకని రెండు చెప్తా పేర్లు. అవునా? ఓకే, బట్ మీరు కరెక్ట్గా చెప్పారు, గెలుచుకున్నారు మంచిగా హ్యాపీగా. సో హ్యాపీ కాబట్టి మీరు మరి నాకు ఖచ్చితంగా బూరెలు పంపించాలి మరి. అలాగే అండి, తప్పకుండా. ఓకే, మీరు కాల్ అస్సలు కట్ చేయొద్దు, ఎందుకంటే మీరు గెలుచుకున్నారు కాబట్టి మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా? అలాగే అండి, అలాగే. ఓకే ఓకే అండి, ఓకే. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి, హలో హలో. సో ఇంకా కాలర్స్ ఎవరు లేనంటున్నారు. సో నెక్స్ట్ ఆ అమ్మాయి అయితే అసలు గెలవాలని చాలా కోరుకుంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై మంగళగౌరి సిల్క్స్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, హ్యాపీగా పట్టు చీరలు గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సైనింగ్ ఆఫ్.